అంతట విక్రమాదిత్యుడు మరలా చెట్టుపైకి ఎక్కి బేతాళుడిని పట్టుకొని బంధించి తెచ్చుచుండగా అతడు మరి ఒక కథ ఇట్లా చెప్పసాగెను. పూర్వము సోమావతి అను పట్టణముండెను. దానికి సూత్రమతి అను రాజు పాలించుచుండెను. అతడు సోమప్రభయను కన్యని వివాహమాడి సుఖముగా కాలము గడుపుతూ ఉండెను. ఇట్లుండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుడు ఆ రాజు వద్దకు కుటుంబంతో సహా వచ్చి నాకు ఏదైనా కొలువు ఇప్పించమని కోరెను. రాజు ఆ బ్రాహ్మణుని కోరిక విని, నీవు ఎవరు, ఎక్కడి నుండి వచ్చావు, ఏం పని చేయగలవు అని అడుగగా అతడు, నేను ఒక మాలవ దేశం నుండి వచ్చి తిని బ్రాహ్మణుడను, నాకు మాసమునకు 500 వరహాలు జీతము ఇవ్వండి, నేను కోరినట్లు మీ కొలువులో ఉంచుకున్న ఎడల మీకు ఆపద కలిగినప్పుడు సహాయపడదునని చెప్పాను. అందుకు రాజు సమ్మతించి అతడు కోరినట్లు జీతమిచ్చుటకు ఒప్పుకొన్నాడు. అతడు కుటుంబంతో నివసించుటకు ఒక మేడ కట్టించి ఇచ్చి ఎంతో గౌరవముగా చూచుకుండెను. ఇట్లు కొన్ని దినములు గడిచిన పిమ్మట రాజు ఆ బ్రాహ్మణుడు ఎట్లా ప్రవర్తించుడో అని తెలుసుకొని కొందరు గూఢాచారులు నియమించెను. వారు ఆ బ్రాహ్మణుని చూచి బాగా విచారించగా రాజు వద్దకు వచ్చి, మహారాజా, ఆ బ్రాహ్మణుడు మీరు ఇచ్చుచున్న దానంలో ప్రతి నెల 200 వరహాలు దేవాలయాలకు, 200 వరహాలు బ్రాహ్మణాగ్రహారాలకు, 100 వరహాలు తన కుటుంబ ఖర్చులకు వినియోగపరుచుచున్నాడని చెప్పిరి. వారు చెప్పిన మాటలు విని రాజు ఎంతో ఆనందించి అతనికి ముందు కంటే మరింత గౌరవముగా చూడసాగాను. ఆ బ్రాహ్మణుడు రాజు వద్ద కొలువు సంపాదించినప్పటి నుండి ఎల్లవేళలా ఆయన వద్ద నుండే ఉండి కంటికి రెప్పలా చూసుకొనెను. రాజు వద్దనున్న సర్దారుల్లో అతడు వీరవరుడని బిరుదు పొందెను. ఇట్లు జరుగుతుండగా ఒకనాడు అర్ధరాత్రి సమయమున ఎచ్చటి నుండో స్త్రీ యొక్క రోదన వినపడసాగెను. రాజు ఆ ఏడ్పు విని అంతఃపురం నుండి బయటికి రాగా వీరవరుడు కూడా ఎదురు వచ్చెను. రాజు వీరవరుడిని చూసి, ఎవరు వేడుస్తున్నారో, ఎక్కడి నుండి వేడుస్తున్నారో, వారి యొక్క బాధ ఏమిటో విచారించిరా అని సమాధానం చెప్పగా వీరవరుడు దానికి సమ్మతించి ఆమె గురించి తెలుసుకుంటానికి బయలుదేరను. వీరవరుని వెంబడిస్తూ రాజు కూడా వీరవరునికి తెలియకుండా వీరవరుని వెంటే బయలుదేరను. వీరవరుడు ఏడుపు వస్తున్న దారి వైపు వెళ్ళి అక్కడ పట్టణానికి చివర ఒక స్త్రీ కనపడెను. ఆమె అచ్చట కూర్చొని బిగ్గరగా ఏడుస్తుంది. వీరవరుడు ఆమె వద్దకు పోయి, ఇంత రాత్రి వేళ ఇచ్చట కూర్చొని ఏడుస్తున్నావు, నీవెవరివి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడగ్గా ఆ స్త్రీ, ఓయి, నేను పురదేవతను. ఈ పట్టణం నేలుచున్న రాజుకు గొప్ప కీడు రాబోతున్నది. అతడు మిక్కిలి ధార్మికుడు కావున విచారం మానుకొనలేక ఏడ్చుచున్నానని చెప్పెను. ఆమె మాటలు విని వీరవరుడు, తల్లి, మా రాజుకు రానున్న ఆపద ఎట్లా తొలగునో దయవుంచి తెలుపమని వేడుకొనగా ఆమె, ఒక బ్రాహ్మణ బాలుణ్ణి ఇచ్చడికి తీసుకువచ్చి బలి ఇచ్చిన ఎడల రాజుకు రానున్న కీడు తొలగిపోవును అని చెప్పాను. ఆ మాటలు విని వీరవరుడు వెంటనే తన ఇంటికి పోయి భార్యను పిలిచి, పురదేవత చెప్పిన విషయములన్నీ చెప్పి, మన కుమారుణ్ణి వదిలిచ్చి రాజుని కాపాడుకోవాలని తలుచుకున్నానని ఇందుకు నీవు ఇష్టపడతావా అని అడగగా ఆ ఇల్లాలు మీకు ఇష్టమైన నాకు ఇష్టమేనని చెప్పాను. ఆ తర్వాత వారు తమ కుమారుడిని పిలిచి జరిగిన విషయాలన్నీ తెలిపి నీ అభిప్రాయము తెలుపమని అడగగా ఆ బాలుడు, రాజుని రక్షించుటకు నా ప్రాణములిచ్చుటకు సిద్ధముగా ఉన్నానని, మీరు తలపెట్టిన కార్యము చాలా యోగ్యదైనదని చెప్పాను. వీరవరుడంతటా తన కుమారుడిని పురదేవత అయిన కాళికా గుడికి తీసుకువచ్చి శుభ్రముగా స్నానం చేయించి కాళికాదేవి ముందు నరబలి ఇచ్చెను. అది చూసి ఆ బాలుని చెల్లెలు తల్లి దుఃఖించి భరించలేక మరణించిరి. భార్యాబిడ్డలు మరణించినంతరం వీరవరుడు కూడా చాలా బాధపడి, నేను మాత్రము బ్రతికి లాభమేమి అని తలచి కాళికా ముందు నిలబడి, తల్లి, నీవు చెప్పినట్లు చేసి తిని, కావున ఈ పట్నపు రాజుని ప్రజల్ని కాపాడు భారము నీదే అని అతను కూడా ఖడ్గముతో తన తలను నరుక్కొని మరణించను. జరిగిన విషయములన్నీ రాజు చూసి, నా కొరకు ఇందరు ఏకకాలమున మరణించితిరి, ఇట్టి ఉత్తములు పోయిన తరువాత బ్రతికి ఏమి లాభము అని
తలచి తన ఖడ్గముతో తన శిరస్సును ఖండించుకొనబోతుండగా మహాకాళి ప్రత్యక్షమై, రాజా, నీ ప్రాణము నిలుపుటకై ఇందరు మరణించితిరి. నీవు మరణించుటకు ప్రయత్నించుట న్యాయము కాదు. నీకు కావలసిన వరమేదైనా ఉంటే కోరుకొనము అని చెప్తుంది. తల్లి, నా క్షేమం కోరి మరణించిన ఈ 4 బతికించును. అంతకంటే నేను కోరదగినది ఏమీ లేదని చెప్పగా మహాకాళి సంతోషించి ఆ 4 బతికిస్తుంది. ఓ విక్రమార్క, నా సందేహం ఏమిటంటే, ఈ అందరిలో ఎవరి బలిదానము గొప్పది? వివరంగా చెప్పగలవా అని బేతాళుడు అడగగా, అప్పుడు విక్రమార్కుడు, యజమాని కొరకు నౌకరు ఎట్టి కార్యమునైనా చేయుట ధర్మము. భర్త మాట ప్రకారము భార్య చేయుట కూడా ధర్మము. తల్లిదండ్రుల ఇష్టమును అనుసరించి చేయుట పుత్రుని ధర్మము. కాబట్టి వారు 4 వారి వారి యోగ్యులకై కారములచే చేసితిరి. అయితే వారి నిమిత్తము తన ప్రాణములను పోగొట్టుకొనుటకు సిద్ధపడిన రాజు మిక్కిలి ధర్మప్రభువు అని చెప్పగా బేతాళుడు సంతోషించి తిరిగి వృక్షం మీదకు ఎగిరిపోయాను.